దండకారణ్యంలో అసలేం జరుగుతోంది? మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న దండకారణ్యం త్వరలోనే మావోయిస్టుల విముక్తి ప్రాంతంగా మారనుందా? వచ్చే ఏడాది మార్చి నాటికి ఇండియాను మావోయిస్టు విముక్త దేశంగా మారుస్తానన్న అమిత్ షా ఆ టార్గెట్ ను రీచ్ అవుతారా? ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టలో అసలేం జరుగుతుంది? ఆపరేషన్ హిడ్మా మొదలైందా? వాచ్ ది స్టోరీ. పచ్చని అడవి రక్తసిక్తమవుతుంది. పక్షుల కిలకిల రాగాలు వినిపించే అరణ్యంలో తుపాకీ గుండ్ల చప్పుడు నిత్యకృత్యంగా మారిపోయింది. మావోయిస్టులకు కీలక స్థావరంగా ఉన్న దండకారణ్యం యుద్ధ భూమిని తలపిస్తోంది. అటు మావోయిస్టులు, ఇటు భద్రతా బలగాల కాల్పులతో అడవి నెత్తురోడుతోంది. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల నిర్మూలనకు కంకణం కట్టుకున్న కేంద్రం ఆ దిశగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. 2 సంవత్సరాల్లో గతేడాది 287, ఈ ఏడాదిలో 120 మంది, మొత్తంగా 400కు పైగా మావోయిస్టులు, సాధారణ ఆదివాసీ ప్రజలు మరణించినట్లుగా లెక్కలు ఉన్నాయి. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులకు ఊపిరాడకుండా చేస్తున్నాయి భద్రతా బలగాలు. తెలుగు రాష్ట్రాల్లో శాంతి చర్చల తరువాత మావోయిస్టులు సేఫ్ జోన్ గా ఛత్తీస్గఢ్ ను ఎంచుకున్నారు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపారు. ప్రభుత్వం ఆ ప్రాంతంలోకి చొచ్చుకెళ్లాలని ఎంత ప్రయత్నం చేసినా వర్కౌట్ కాలేదు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. ఛత్తీస్గఢ్లో బీజేపీ అధికారంలోకి రావడం, డబుల్ ఇంజిన్ సర్కార్ సాయంతో మావోయిస్టుల ఏరివేతను ముమ్మరం చేసింది అక్కడి ప్రభుత్వం. దీంతో 2 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమం అనేక ఆటుపోట్లకు గురవుతూ వస్తుంది. కానీ శాంతి చర్చల తరువాత మళ్లీ ఆ స్థాయి సంక్షోభాన్ని మావోయిస్టు పార్టీ ఇప్పుడు ఎదుర్కొంటుంది. కరోనా సామాన్య జనానికి ఎలాంటి నష్టాన్ని చేసిందో మావోయిస్టు పార్టీకి కూడా అంతే స్థాయిలో నష్టం చేకూర్చింది. వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో వందలాది మంది మావోయిస్టులు లొంగిపోవడం, సీనియర్ పార్టీ లీడర్లు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోవడం, మునుపటి స్థాయిలో రిక్రూట్మెంట్ లేకపోవడంతో పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలోనే శాంతి చర్చలకు ఆ పార్టీ ముందుకు వచ్చింది. కాల్పుల విరమణ పాటించాలని మావోయిస్టు పార్టీ నేత అభయ్ పేరిట లేఖ విడుదల చేశారు. ఇప్పుడు శాంతి చర్చలకు ఆస్కారమే లేదన్నట్లుగా కేంద్రం ఆపరేషన్ కగార్ ను కంటిన్యూ చేస్తోంది. శాంతి చర్చలకు అవకాశం ఇస్తే మావోయిస్టు పార్టీ కుదురుకుంటుందని కేంద్రం ఆలోచన అని అంటున్నాయి పౌర హక్కుల సంఘాలు. కొన్నేళ్లుగా ఛత్తీస్గఢ్ అడవులను అణువణువున జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు, హిడ్మాతో పాటు సెంట్రల్ కమిటీ సభ్యులు కర్రెగుట్టల వైపు వచ్చారనే సమాచారంతో ఇప్పుడు కర్రెగుట్టలను 2000 మందితో చుట్టుముట్టాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఈ కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. బచావో కర్రెగుట్టలు పేరుతో బలగాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కర్రెగుట్టల చుట్టూ భారీ పేలుడు పదార్థాలు పెట్టినట్టుగా ప్రకటించిన మావోయిస్టులు ఆ వైపు ఆదివాసీలు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. మావోయిస్టులు గత 2 ఏళ్లలో ఎంతో మందిని కోల్పోయారు. ఇప్పుడు కేంద్రం ప్రారంభించిన అంతిమ యుద్ధం ముమ్మరంగా సాగుతుంది. ఏళ్లు తరబడి ఈ ఉద్యమం కొనసాగుతున్నా ఇప్పటికీ నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. కానీ వారి ఆకాంక్షలు నెరవేరలేదు సరికదా, ప్రజామోదాన్ని కూడా కొంతమేర కోల్పోయారు. అందుకే అడవులను వదిలేసి మావోయిస్టులు ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆదివాసీలు కోరుకుంటున్నారు. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. సాయుధ పోరాటం వదిలేసి శాంతియుత ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాక్షేత్రంలోకి వచ్చి మీరు చెబుతున్న పీడన, వేదనపై ప్రజల తరపున పోరాడండి. ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారు. చరిత్రలో మీకంటూ ప్రత్యేక స్థానం ఉంటుంది.